ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లయో ఇంటివారు నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. కొరింథీ సంఘాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఇది ఐక్యత గల సంఘము అని భక్తుడు రాస్తా ఉన్నాడు. ఎందుకు ఐక్యత సంఘములో, ఎందుకు ఐక్యత అంటే ఐక్యత ఉండటం వలన దేవుని యొక్క క్షేమాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారుగా మనం ఉంటాం. ఎందుకంటే ఐక్యత లేకపోతే సమాధానాలు ఉండవు, సంతోషాలు ఉండవు, లేకుంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సులో కనబడవు. అది కుటుంబమైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు. కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, మీలో కక్షలు గలవని, అదే రీతిగా ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఏమున్నాయంట? ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే కక్షలు ఉన్నాయి. పైకి నవ్వుతూనే ఉంటాం కానీ లోపల చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాం. సనుగుతూ ఉంటాం, నొసుగుతూ ఉంటాం, మెరమరలాడుతూ ఉంటాం. ఏమంటే ఇవన్నీ చేస్తారంటాం. అది సంఘములోను, కుటుంబ జీవితాల్లోనూ కూడా. అయితే ఐక్యత చేసేటువంటి మేలేంటి? ఐక్యత కలిగి ఉండటం వలన మనకు మేలేంటి? ఈ లోకం అన్నిటికన్నా కూడా సంఘములో ఐక్యత కావాలి, కుటుంబములో ఐక్యత కావాలి. అది లేనప్పుడు మనం ఎంత ప్రయాసపడినా కానీ ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. సంతోషం ఉండదు, ఆనందాలు ఉండవు, లేకుంటే అర్థం చేసుకునే మనస్సులు మరీ కూడా కనబడదు. అందుకనే సంఘానికి ఐక్యత అవసరం. సంఘానికి ఐక్యత అవసరం కాబట్టి ఆ ఐక్యత కలిగి ఉండాలంటే 133వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడు రాస్తూ అంటాడు కదా, 133వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా కనబడతారు, ఆశ్చర్యపరిచేలాగా కనబడతారు, లేకుంటే వారిని చూసి ముచ్చటించుకునేలాగా ఉంటారు. ఎవరు? వారు కలిసి ఉంటే. అందుకే అంటారు కదా, కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉంటే కలదు సుఖం. మరి ఇప్పుడు కుటుంబంలో సుఖం ఉందా అని అంటే కుటుంబంలో సుఖం లేదు. ఎందుకంటే భేదాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. అదే సంఘంలోకి వచ్చింది. సంఘంలో కూడా వచ్చింది ఏంటంటే భేదాలు ఉన్నాయి. అయితే అందుకే అంటాడు 12వ వచనంలో, అపోలో వాడని, కేఫా వాడని, క్రీస్తు వాడనని మీలో మీకు వేరే వేరే తాత్పర్యాలు ఉన్నాయి, అర్థాలు ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటా ఉన్నారంటున్నాడు పౌలు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితి ఏంటంటే, మనము దేవుని సంఘములో ఉన్న మనము దేవుని అవయవాలుగా ఉండాలి. క్రీస్తు రక్తములో కడగబడిన వారుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క క్షేమాభివృద్ధిని మనం పొందుకునేవారుగా ఉంటాం. సంఘములోనికి వచ్చి కూడా మనలో భేదాలు ఉన్నాయంటే, సంఘములోకి వచ్చి కూడా మనలో ఐక్యత లేదు అంటే మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ దేవుని ప్రేమను చూపించట్లేదు. దేవుని యొక్క మనస్సును మనము బట్టబయలు చేయట్లా. అందుకే అక్కడ రాయబడుతున్న మాట కొరింథీ సంఘాన్ని గురించి అంటాడు కదా, కొరింథీ సంఘము ఐక్యత గల సంఘము. ఏ సంఘం అంటే కొరింథీ సంఘం? ఏ సంఘం? ఐక్యత కలిగిన సంఘం. మరి మన సంఘాన్ని గురించి అడిగితే మనం ఏం చేద్దాం? మౌనంగా ఉంటాం. మౌనం అంగీకారం నేర్పా అండి. మన మౌనం దేనికి నిదర్శనం?
అందుకే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే మనలో కక్షలు ఉన్నాయి. 10వ వచనంలో అదే కనబడుతుంది కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావముతోనూ మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఎందుకని? కారణం ఏంటంటే కక్షలు ఉండటం వలన ఐక్యత కలిగేటువంటిది ఉండదు, సమాధానం పడే వాటి మనస్సు ఉండదు, అర్థం చేసుకునే మనస్సు ఉండదు. కాబట్టి మన జీవితాలకు కావలసిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఐక్యంగా ఉంటున్నామా? అది సంఘమైనా, కుటుంబమైనా, స్నేహమైనా, అది ఏదైనప్పటికీ. రెండవ సందర్భాన్ని చూడగలిగితే ఐక్యత వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఏం కలిగిందంట? ప్రార్థనకు జవాబు. ఐక్యంగా కూడా ఎక్కడ 2-3 నా నామమున కూడి దేవుణ్ణి స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానంటావునే. ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ఏక మనస్సు కలిగి కూడి ప్రార్థన చేసింది. పేతురు ప్రార్థన చేసిన తరువాత ఆ చెరసాలలో నుండి ఆయన బయటకు వచ్చినట్లుగా తెలియజేయబడతాం. మరి రోజు సంఘముగా కూడి మనం ప్రార్థన చేస్తే మన సంఘములోనే కాదు, మన కుటుంబాల్లో కూడా దేవుడి కార్యాలు చేస్తారు. కానీ ఏకభావంతో చేస్తున్నామా అండి? ఏక మనస్సుతో ప్రభువా మాకు అది కావాలయ్యా. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 24వ వచనాలు కనుక ఒకసారి చూస్తే, అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 24వ వచనంలో భక్తుడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. 4:24